ఆదికాండము 28వ అధ్యాయము యాకోబు తన ఇంటిని వదిలి వెళ్ళడం మరియు బేతేలులో అతనికి కలిగిన దైవ దర్శనం గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఏమనగా, ఇస్సాకు యాకోబును పిలిచి అతను కనాను స్త్రీలను వివాహం చేసుకోకూడదని ఆజ్ఞాపించాడు. తన తల్లికి పుట్టినిల్లైన పద్దనరాముకు వెళ్ళి తన మేనమామ లాబాను కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకోమని చెప్పాడు. వెళ్లే ముందు ఇస్సాకు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను యాకోబుకు ఇస్తూ అతడిని దీవించి పంపాడు. తన తమ్ముడు యాకోబును తండ్రి దీవించి పంపడం, అలాగే తన కనాను భార్యలు తల్లిదండ్రులకు నచ్చలేదని గ్రహించిన ఏశావు ఇష్మాయేలు కుమార్తె అయిన మహలతును వివాహం చేసుకున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి హారానుకు వెళ్తుండగా మార్గ మధ్యలో సూర్యుడు అస్తమించడంతో ఒక చోట నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. భూమి మీద నిలపబడిన ఒక నిచ్చెన ఆకాశంను తాకుతుంది. దానిపై దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యెహోవా ఆ నిచ్చెన పైన నిలిచి, నీవు పడుకున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద ధూళి వలె విస్తరిస్తుంది. నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడతాను అని వాగ్దానం చేశాడు. నిద్రలేచిన యాకోబు భయపడి, నిశ్చయముగా ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు, ఇది దేవుని మందిరమే అని చెప్పాడు. తల క్రింద పెట్టుకున్న రాయిని స్తంభముగా నిలిపి దానిపై నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనే పదానికి దేవుని మందిరము అని అర్థం. యాకోబు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడి, నాకు తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి చేర్చినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు దేవుడు నాకు ఇచ్చే ప్రతి దానిలో 10వ వంతు అనగా 10వ భాగం ఆయనకు చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు.